ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర విషాదం, 24 కుటుంబాల ప్రాణాలు గాల్లో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 అంతస్తుల భవనం కూలింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ భవనంలో 24 కుటుంబాలు నివసిస్తున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 2ని రక్షించారు. మరికొంతమంది శిథిలాల కింద ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం శిథిలాల నుంచి 2ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నవి ముంబైలో 3 అంతస్తుల భవనం కూలింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన శనివారం ఉదయం జరిగింది. 2ని రెస్క్యూ చేశామని, మరో 2 శిథిలాల కింద పడి ఉన్నారని నవి ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు. తెల్లవారుజామున 4:50 తమ బిల్డింగ్ కూలిపోయినట్లు ఫోన్ వచ్చిందని ఆయన వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని నవి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే తెలిపారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.